అయినటువంటి వరలక్ష్మి విషయంలో, తన కుమార్తె అయినటువంటి అఖిల విషయంలో, తన కుమారుడైనటువంటి అభిలాష్ విషయంలో దేవుడు ఆదరణ కలిగించినట్లుగా ప్రార్థనతో పాటుగా దేవుని మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులు, రాజుగారు కీర్తనల గ్రంథంలో 90వ అధ్యాయం మనకు చదివి వినిపించారు. ఆ 90వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 3 వచనాలలో మొదటి వచనములో మనుషులందరికీ కూడా పర్మనెంట్ ప్లేస్ ఏంటి అనే దాని గురించి దావీదు గారు చెప్పారు. మనుషులందరికీ కూడా శాశ్వతమైన నివాసం ఎక్కడ? ఆంధ్రాలోనా, తెలంగాణలోనా, హైదరాబాదులోనా, వేమడోల్లోనా, చిన్నవానగూడెంలోనా అని ఆలోచన చేస్తే మనుషులందరికీ కూడా నివాస స్థలము దేవుడి మాత్రమే. కనుక భూలోకం అనేది ఎవరికి శాశ్వతమైన నివాస స్థలము కాదు. తరతరములకు మాకు నివాస స్థలము నీవే. స్టాండర్డ్ ప్లేస్ ఎక్కడంటే దేవుని దగ్గర మాత్రమే మనకు స్థిరమైనటువంటి స్థలం ఉంది తప్ప భూమి మీద ఎక్కడ ఉన్నా అది ఎవరికి శాశ్వతమైన ప్లేస్ అనేది కాదు అని తెలియపరిచాడు. ఒకటి. రెండవది ఏంటంటే, ఈ భూమి మీద నుంచి దేవుడు ప్రతి మనిషిని కూడా తిరిగి రమ్మని పిలుస్తున్నాడు అని ఉంటుంది వాక్య భాగంలో. ఏమన్నాడు వాక్య భాగంలో? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవించుచున్నావు అనే పదం ఉంది అక్కడ. అంటే ఈ వాక్య భాగం అంది దేవుడు మనుషులందరినీ కూడా తిరిగి రండని సెలవించుచున్నాడు, అనగా పిలుస్తున్నాడు. దీన్నే వాడుక భాషలో మనం మాట్లాడతాం. దేవుడు పిలిస్తే ఎవరూ కూడా దాన్ని ఎదిరించి నిలబడలేరు. దేవుని పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుని పిలుపు ఎలా వస్తుందో తెలియదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు ఉన్నపాళంగా ఆ పిలుపుని బట్టి మనం వెళ్ళిపోవలసిందే అనేది వాస్తవకమైన విషయం అయ్యింది కనుక ఆ వాస్తవకమైన విషయంలో నుంచి ఈరోజు మనము పిలుపు అనేటువంటి ఆ పదాన్ని బట్టి కుటుంబానికి మనకి ఆదరణను నిరీక్షణ కలిగి చేసేటువంటి 3 విషయాలు నేర్చుకుంటాం పిలుపు అనేటువంటి పదములో నుంచి. పిలుపు అనే పదం 3 అక్షరాలు. ఈ పిలుపు అనే పదములో 3 విషయాలు మనం నేర్చుకుంటాం. చివరిగా ప్రతి మనిషికి 3 పిలుపులు వస్తాయి. పిలుపు అనే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? కాల్ అంటారు. కాల్ వచ్చిందని, పిలుపు వచ్చిందని దాని అర్థం. ఇప్పుడు మొట్టమొదటిగా మనము లేఖనాలను బట్టి నేర్చుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే, పిలుపు విషయమై మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిలుపు విషయమై మన ఆలోచనలు ఎలా ఉంటాయి. దయచేసి డిస్టర్బెన్స్ అయ్యద్దు, తక్కువ చెప్పుకుంటా, వాక్యం మాట్లాడదు. కానీ ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఇప్పుడు అఖిలాన్ని చూస్తున్నప్పుడు, అభిలాషను చూస్తున్నప్పుడు, వరలక్ష్మిని చూస్తున్నప్పుడు శేఖర్ గారికి పిలుపు వచ్చింది, ఆయన వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా దేవుడు పిలుపును బట్టి ఆయన వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, పిలుపుని అందుకుని వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఆ పిలుపునందుకుని వెళ్ళిపోయిన వారిని బట్టి దేవుని మీద మనకి ఎలాంటి ఆలోచనలు ఉంటాయి. నిజంగా ఈరోజు ఈ కుటుంబంతో మాట్లాడాలంటే అఖిల, అభిలాష్ ఏ వయసులో తమ తండ్రికి దూరం అయ్యారో సేమ్ అదే వయసులో నాకిద్దరూ దూరం అయ్యారు. సేమ్ 7th క్లాస్ చదువుతున్నాడు, నేను 7th క్లాస్ చదివేవాడు. సేమ్ మా అన్నయ్య 10th క్లాసు అయిపోయింది, ఆయన కూడా 10th క్లాస్ ఉన్నాడు. నాకు కూడా ఇద్దరు దూరం అయ్యారు. అలా ఇద్దరు దూరమైన ఆ సందర్భాన్ని ఇప్పుడు నేను ప్రతిసారి కూడా వాళ్ళు చూసినప్పుడు నా స్థితి అనేది జ్ఞాపకం వస్తుంది. ఇలా యవ్వన కాలంలోనే భార్యకు,
యవన కాలంలోని పిల్లలకు తండ్రి దూరం అయితే, నేనైతే 2 అనుభవించాను, తల్లి దూరం అయితే, అలాంటి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా నేను ఆ వయసులో తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు ఎదుర్కొన్నటువంటి వాటిలో ఎక్కువ బాధ కలిగించేది ఏంటో తెలుసా? వాళ్ళు లేరు అనే బాధ కంటే ఉన్నవాళ్ళు పెట్టిన బాధ చాలా అధికంగా ఉండేది. సొంత మా బాబాయ్ బెంగళూరులో ఉన్నారు. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఆ వయసులో ఏం తెలుసు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మా బాబాయ్ ఏమన్నాడో తెలుసా? వాళ్ళని అలా వదిలిపెట్టేయండి, వాళ్ళు అడుక్కుంటుంటే మనం చూడాలన్నాడంట. ఏమన్నాడు తెలుసా? అంటే తల్లి తండ్రి కోల్పోయి వీళ్ళు బాధపడుతుంటే, అంతకుముందు మా ఫ్యామిలీ విషయంలో వాళ్ళకేదో జరిగిన దాన్ని బట్టి, వాళ్ళకి జరిగిన సమస్యలను బట్టి పిల్లల మీద వాళ్ళకు ఒక రకమైనటువంటి ఆలోచన, మన ముందు వాళ్ళు అడుక్కుంటే మన పాపం తగ్గుతుంది కనుక వాళ్ళు అడుక్కుంటే నేను చూడాలి అనే పదం వాడాడు ఆయన. అలా అన్నప్పుడు ఎవరో చెప్పుకుంటాము, ఎవరి దగ్గరికి వెళతాము, ఎవరి దగ్గరికి వెళ్ళి మనల్ని ఆదరిస్తారు, మనల్ని నా అనేటువంటి వాళ్ళే మన గురించి అలా మాట్లాడుతున్నప్పుడు. కానీ ఆ టైంలో నాకు కూడా 3 రకాల ఆలోచనలు వచ్చినాయి. అది ప్రాక్టికల్గా ఈరోజు కుటుంబాన్ని చెప్పడానికి అవకాశం దేవుడిచ్చాడు. ప్రాక్టికల్గా చెప్పిన ఆలోచన ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థనకి వెళ్ళేవాడిని, సండే స్కూల్ నడిపించేవాడిని. ఇంచుమించుగా 5వ తరగతి నుంచి చిన్న పిల్లలకి వాక్యం నేర్పించేవాడిని కూడా. మా అమ్మ ఇప్పుడు ప్రార్థన మానేది కాదు, మా నాన్న ఇప్పుడు దేవుని ద్వేషించేవాడు కాదు. అలా దైవికంగా ఎదుగుతున్నటువంటి మా కుటుంబంలో ఒక్కసారిగా వాళ్ళు దూరం అయిపోయేటప్పటికీ వెంటనే 3 రకాల ఆలోచనలు వచ్చినాయి. 1, అసలు దేవుడు అనేవాడు లేడు, ఒక రకమైన మనసు వచ్చింది. 2, దేవుడు అన్యాయస్తుడు, 2 రకమైన ఆలోచన వచ్చేస్తుంది. ఈ 2 మొదట వస్తాయి. అవి వచ్చినప్పుడు దేవుని వాక్యము ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఇలా అనుకుంటే నా జీవితం ఏమవుద్ది, ఎలాగా? నన్ను ప్రేమించేటువంటి, నన్ను ఆదరించవలసినటువంటి వాళ్ళు నాకు దూరం అయిపోయారు కాబట్టి ఇలా జరిగిందంటే దేవుడుంటే జరగదు కదా. కాబట్టి ఆ దేవుడే లేడు అనేటువంటి ఆలోచనలో కనుక ఉండిపోయి ఉంటే ఏమైందో తెలుసా? కీర్తన గ్రంథం మనం చదువుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం చూడండి. కీర్తన గ్రంథము 53వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు, వారు చెడిపోయిన వారు. నిజంగా నీకు తండ్రి నీకు తల్లి లేక నువ్వు చెడిపోవటం కాదు. సహజంగా ఎవరికైనా ఆ పిలుపు రావాల్సిందే. ఎప్పుడు చెడిపోతామని చెప్పాడో తెలుసా? దేవుడు లేడు అనే మనసు నీకు వస్తే నీ జీవితం చెడిపోద్ది, అసహ్యకరమైన జీవితంలోకి వెళ్ళిపోతావు. ఈ మాట ఒక హెచ్చరిక. ఏ పరిస్థితుల్లో కూడా నీ మనసులో ఏం రాకూడదు. దేవుడు లేడు అనుకున్నావా ఖచ్చితంగా చెడిపోతావు. తండ్రి లేక చెడిపోవు నువ్వు, తల్లి లేక చెడిపోవు నువ్వు, ఆదరించేవాళ్ళు లేక నువ్వు చెడిపోవు. కానీ దేవుడు లేడు అనే కఠినమైన మనసు నీకు వచ్చి కనుక దేవునికి దూరం అయితే ఖచ్చితంగా నీ జీవితం చెడిపోద్ది. 1. రెండవది ఏంటి? దేవుడు అన్యాయస్తుడు. నిజంగా అనిపిస్తుంది కదా. నాకు అనిపించేది, తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ పిల్లలను చూస్తుంటే, ఆ పిల్లలను ప్రేమిస్తుంటే, పిల్లలకు కావాల్సిన వాటిని ఇస్తుంటే, అలా ఎక్కడ చూసినా ఎంతమంది ప్రేమించినా, ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యలు ఎంత ప్రేమించినా, మిగతా వాళ్ళు ఎంత ప్రేమించినా, ఒక నాన్న అనేటువంటి పోస్టు, అమ్మ అనేటువంటి స్థానం చూడగానే దాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. చూడగానే గుర్తొస్తుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరికీ ఉన్నారు, నాకే ఎందుకు లేరు అంటే. మనుషులకి ఎలా పక్షపాతం ఉందో, నా ఇంట్లో వాళ్ళు నా గురించి ఎలా అనుకున్నారు, దేవుడు కూడా అలాగే అనుకున్నాడు. ఏమని? అన్యాయం చేశాడు నాకు అనేటువంటి పదం. అలా దేవుడు అన్యాయం చేస్తాడా, అన్యాయం చేశాడు అనవచ్చా అనే దానికి వస్తే,
దాని విషయం అంతా చూడండి, యోబు గ్రంథం మనం పరిశీలన చేసినప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 వచనాలు చూడండి. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిని అక్కడ తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగునగాక. ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అనలేదంట. ఏమనలేదండి? ఈ పదం అంతా నోటించి రాలా, అతన్నే బాగు చేసింది. ఎంత ప్రార్థనా పరులమైనా ఎప్పటికైనా మన నిలుపుకునేటువంటి వాళ్ళు మనం వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎవరైనా శాశ్వత కాలం ఉంటారా? ఎవరి పిలుపు వస్తే వాళ్ళు వెళ్ళిపోవలసిందే. కనుక వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకుని వాళ్ళు మనకు దూరం అయ్యారని దేవుడు అన్యాయం చేశాడు అనకూడదండి. యోబు జీవితంలో అతను చెడిపోకుండా మరలా గొప్పదైనటువంటి దీవెనకు పొందడం గల కారణం ఏంటో తెలుసా? అతనికి తల్లి మాత్రమే చనిపోయే పరిస్థితి కాదు, తండ్రి మాత్రమే చనిపోయిన పరిస్థితి కాదు, ఒక్క చావు కాదు ఆ ఇంట్లో, 2 చావులు కాదు ఆ ఇంట్లో. ఎన్ని చావులు తెలుసా? 10 చావులు. ఎన్ని? 10 చావులండి. ఎట్ ఏ టైం, ఒకే రోజు తనవనుకునేటువంటి వాళ్ళు, తను ప్రేమించినటువంటి వాళ్ళు 10 మంది చనిపోయారు. 10 మంది తన పిల్లలు చనిపోయారు. 10 మంది తన పిల్లలు చనిపోయినప్పుడు ఏమనుకున్నాడంటే, ఈ టైంలో దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వచ్చేటప్పుడు ఆ 10 మందిని తెచ్చుకోవాలా, నేను వెళ్ళిపోయేటప్పుడు ఆ 10 మంది నాతో పాటు ఉండరు. దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేను వాళ్ళు నాతోనే ఉండాలి అనుకోవటం వివేకం, నేను వాళ్ళతోనే ఉండాలనేది కూడా వివేకం. కాబట్టి ఇది సహజంగా అందరికీ దేవుడికి వచ్చే పిలిపే కనుక దేవుని విషయంలో నేను నింద వేయలేను అని చెప్పి అతను నోటితో ఏమనలేదు తెలుసా? దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాటే వాడలేదండి. ఏం చేయలేదు? దేవుడు నాకు అన్యాయం చేశాడనే పదమే రాలేదండి. ఇది కూడా అతని జీవితం చెడిపోకుండా ఉండడానికి కారణమైంది. ఇది కూడా అతని జీవితంలో 2 ఆశీర్వాదాలు చూడడానికి కారణమైంది. 3వది ఏంటో తెలుసా? అది గొప్ప నిర్ణయం. అదే ఈరోజు నేను ఒక దేవుని సేవకుడుగా సమాజంలో గౌరవంగా ఉండడానికి మూలమైనటువంటి ఆలోచన. ఈరోజు ఆ రోజు ఎవరైతే నన్ను వాళ్ళు అడుక్కుంటే నేను చూడాలి అని మాట్లాడాడో, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నా ఫస్ట్ నాకు ఫోన్ చేసి, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుంది చెప్పు, ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాను అంటాడు. నీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందో చెప్పు, నేను ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నాను అనే మాట వచ్చిందంటే వాళ్ళ దృష్టిలో మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? ప్రధాన స్థానంలో. ఏదైనా ముందు వాడు ఉండాలి, ఏదైనా ముందు వాడు రావాలి. ఒకప్పుడు వాడు వీధులు అడుక్కుంటే చూడాలనుకుని మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నీ టైం చెప్పు, దాని ప్రకారంగా నేను పెట్టుకుంటానని మాట్లాడుతూ ప్రతి దానికి ఆహ్వానిస్తున్నాడంటే ఇంతకంటే గొప్ప ధన్యత ఏంటో తెలుసా? కానీ ఈ స్థాయి ఎప్పుడు వచ్చేది కాదో తెలుసా? దేవుడు లేడని ఒక నష్టం జరిగినందుకు దేవుడికి దూరం అయిపోతే రాదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుడు వదిలిపెట్టయితే రాదు. నేను ఆ టైంలో తీసుకున్న బలమైన నిర్ణయం ఏంటో తెలుసా? ఇదే 3వ ఆలోచన. అన్యాయం చేసిన దేవుడే న్యాయం చేయాలి. ఏం చేయాలి? ఇది ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన నిర్ణయం, పట్టుకోవలసినటువంటి పట్టు. ఒకవేళ ఈ పరిస్థితి దేవుడే నాకు రప్పిస్తే దేవుడే న్యాయం చేయాలి. ఏం చేయాలి? దేవుడే నాకు న్యాయం చేయాలని మళ్ళీ ఆయన దగ్గరే పట్టుకోవాలని మనం. దేవుడే నాకు న్యాయం చేయాలని మీరు దేవుడినే పట్టుకోండి. దేవుడి దగ్గర న్యాయం చేయడా? న్యాయాన్ని జరిగించడా? జరిగించే పరిస్థితి దేవుడు రానివ్వడా? ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు అంటాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం మనం చదువుకున్నట్లయితే 32వ అధ్యాయము 39వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను వెప్ప వేరొక దేవుడు లేడు, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. చూడండి, ఈ వాక్య భాగంలో ఎంత స్పష్టంగా
స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి మనం ఎలా దేవుని దగ్గర ఉండాలి? గాయం అయింది అనుకో, ఏమంటున్నాడు అక్కడ? మళ్ళీ స్వస్థపరిచే పని కూడా నాదే. కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో కలిగినటువంటి దానిని బట్టి నువ్వు ఎవరి దగ్గర పోరాడాలో తెలుసా? దేవుని దగ్గరే. నాకు మాత్రమే లోటు వచ్చింది, నాకు మాత్రమే సమస్య వచ్చింది, నాకు మాత్రమే బాధ వచ్చింది, కాబట్టి తిరిగి నువ్వే నాకు న్యాయం చేయాలని ప్రార్థన చేయి. నువ్వే నాకు న్యాయం చేయాలని దేవుని సందులో గోదాడు. నువ్వే నాకు న్యాయం చేయాలని దేవుని గట్టిగా అడుగు. ఎందుకో తెలుసా? గాయం చేసిన ఆయనే, గాయం కట్టినా కూడా ఆయనే. మనుషుల విషయంలో ప్రయత్నం చేయమా మనం? మనుషుల విషయంలో అడుగుతూ ఉంటామా మనం? మనుషుల విషయంలో ఎలా ఉంటాం మనం? మా అబ్బాయి స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటో తెలుసా? ఏం జరిగిందో తెలియదు. ఈ టేబుల్ బుక్, తెలుగులో ఏమంటామంటే ఎక్కాల బుక్. ఎక్కాల బుక్కు మా వాడు ఫ్రెండ్ది చిరిగిపోయింది. సరే వాడు ఏం చెప్పాడంటే ఈ పుస్తకం అభిషేకే చింపేశాడు అనేటువంటి నిర్ధారణకు వచ్చాడు. వచ్చి 3 రోజుల పాటు వాడు అక్కడ సంటిని ఏంటో తెలుసా? నా పుస్తకం నువ్వే చింపేశావు కాబట్టి నువ్వే కొనివ్వాలి, నా పుస్తకం నువ్వే చింపేశావు కాబట్టి నువ్వే కొనివ్వాలి అని. ఇంటికి వచ్చి ఫస్ట్ రోజు అడిగాడు. వాడు అమ్మంటుంది, చింపేసినంత మాత్రం నువ్వు కొనిస్తావేంట్రా, ప్లాస్టర్ వేస్తామని అంది. దానికి ఒప్పుకోడు అన్నాడు. 2వ రోజు 3వ రోజు చివరికి కొత్త బుక్ వాడికి ఇచ్చి చిరిగిపోయిన బుక్ మా ఇంటికి వచ్చింది. తెలుసా? పిల్లడికి కూడా తెలిసింది చింపేసినోడే దాన్ని కొనిస్తాడు అని. అది పట్టుకెళ్ళి వేరే పిల్లడి దగ్గర పుస్తకం కొనేవరా అంటే నాకు సంబంధం ఏంటంటాడు అండా. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొనిమ్మంటే నాకు సంబంధం అంటాడు అండా. దాని విషయంలో బాధ్యతగా తిరిగి జరిగించేది ఎవరు? దాన్ని చింపినోడే కదా. మరి దేవుని విషయంలో ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? దేవుడు ఎందుకు జీవితాన్ని తిరిగి బాగు చేయడు? దేవుడు ఎందుకు తిరిగి నిలబెట్టడు? ఎందుకు నిలబెట్టట్లేదంటే, ఒకటి ఇలాంటి జరగగానే దేవుడే లేదని చెడిపోతున్నావు. 2 దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుడి వ్యతిరేకంగా మారిపోతున్నావు. ఈ 2 కాకుండా దేవుడే న్యాయం చేస్తాడో ఎలా చేయడో చూస్తానని నిలబడు. చేయడా? అద్భుతంగా దేవుడు మార్చడా? అలా నిలబడగలిగిన కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక ఇలాంటి పిలుపునందుకున్నటువంటి వారి విషయమై, విడిచిపెట్టిన వారి విషయమై, ఆ పిలుపు విషయంలో ఇలాంటి ఆలోచన మొదట మనం కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఇది ఒకటి. 2వది, నిజంగా శేఖర్ గారికే గనుక దేవుడు తనను పిలుస్తాడు అని ముందే తెలుసుంటే ఏం చేసేవాడో తెలుసా? పిలుస్తాడని ముందే తెలుసుంటే అంటే పిలుస్తాడని తెలిసి అక్కడికి వెళ్ళకపోయాడని కాదండి. పిలుపు ఎక్కడున్నా వస్తుంది, రాదా? ఎక్కడున్నా పిలుపు వస్తుంది. ఆ పిలుపుని ఎప్పుడూ ఆపలేడండి. నువ్వు అన్ని కిటికీలు వేసి బంధించుకున్నా వచ్చేద్ది, 100 మంది డాక్టర్లు పెట్టుకున్నా వచ్చేద్ది. ఈ పిలుపు వస్తుందని ముందే తెలిస్తే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అనే దాంట్లో 2వది మనం చూసినట్లయితే, ఉదాహరణకి రాజుల మొదటి గ్రంథములో దావీదుకి దేవుడు పిలుస్తాడని ముందుగే తెలిసిపోయింది. దావీదుకు దేవుడు పిలుస్తాడని ముందే తెలిసిపోయినప్పుడు దావీదు నిజంగా అది తెలిసినటువంటి వ్యక్తిగా తన కొడుకుతో ఏం చెప్పాడో శేఖర్ గారు కూడా ముందే తెలిస్తే తన భార్యతో, అఖిలతో, అభిలాష్తో అదే చెప్పేవాడు. వేరే ఆలోచన ఉండదు వాళ్ళకి. ముందే తెలిస్తే వాళ్ళు చెప్పేటువంటి ఇదే మాట ఆయనకు ముందు తెలిసిన అదే చెప్తాడు, వేరే ఏం చెప్పడండి. ఎందుకో తెలుసా? వేరే ఏమి చెప్పినా అవి వారికి నిజమైనటువంటి ధైర్యాన్ని ఇవ్వలేవు. ఇస్తాయా? ఒక 50 లక్షలు వాళ్ళ చోట పెట్టానని చెప్పినంత మాత్రాన జీవితాంతం అది వాళ్ళ రక్షణ కలగజేస్తుందా? ఒక రంగు ఈ రోజున చెప్పాలంటే డబ్బులు లేకపోవటమే మంచిదిగా ఉంది. ఉన్న కాడి నుంచి అనేకమైన ప్రాబ్లమ్స్ మన మీద తీసుకొచ్చి పెడుతున్నారు. అక్కడ చూడండి, తాను దేవుడు పిలుస్తాడని ముందే తెలిసిన దావీదు తన కొడుకుతో ఏమన్నాడు చూడండి. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 1-3 వచనాలు. దావీదునకు మరణకాలం సమీపింపగా అతను తన ఏమి సమీపించిందంట?
ఫోన్ వచ్చే టైం అయిపోయింది, కాల్ వచ్చే టైం అయిపోయింది. ఇంకా అది రింగ్ అయితే ఎవడు ఆగకూడదు. ఇంకా ఆ పిలుపు వస్తుందని తెలిసి తన కొడుకుని పిలిచాడంట. ఏమన్నాడో చూడండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన పనిని కాపాడి. ఏమన్నాడు తెలుసా? తాను వెళ్ళిపోతూ నేను వెళ్ళిపోయిన బాధ నీకు ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే ఇది నాకు వచ్చేది మాత్రమే కాదు, లోకులందరూ పోవాల్సిన మార్గములు నేను వెళ్ళిపోతున్నాను. మనిషి సహజసిద్ధంగా ఒక ఆశాజీవిగా బ్రతుకుతాడు. ఈ ఆశకి మిత అనేది ఉండదు. ఉంటుందా? చాలాసార్లు చెప్పాను మీకు. ఎవరైనా ఒక వ్యక్తి పుట్టగానే చనిపోయాడు అనుకో, అందరూ ఏమంటారు తెలుసా? పుట్టగానే చనిపోయాడు, 1 సంవత్సరం అన్నా బతుకుంటే మోసిన తల్లికి కొంత ఆ బెంగ తీరేదని. సరే, సంవత్సరంలో చనిపోయాడు అనుకో, కనీసం వాడు 10 సంవత్సరాల బతుకుంటే వాడి మాటలు వాడి ఆటలు జ్ఞాపకాలుగా ఉంటాయి వాళ్ళకని. 10 సంవత్సరాలు చనిపోయాడు అనుకో, కనీసం పెళ్ళన్నా అయితే ఆ ముచ్చట తీరితే ఆనందంగా ఉండేది. పెళ్ళే కదా చచ్చిపోయాడు అనుకో, ఆడికి పిల్లలన్నా పుట్టుంటే ఆ పిల్లలు చూసుకున్నా బతికేవాళ్ళు వీళ్ళు అని అంటారు. పిల్లలు పుట్టాక చనిపోయాడు అనుకో, పిల్లల్ని ప్రయోజనం చేసిన తర్వాత చనిపోతే బాగుండేది. పిల్లలు ప్రయోజనం చేసి చనిపోయాడు అనుకో, అలా పెళ్లి చూసాక చనిపోతే బాగుండేది. అలా పెళ్లి చూసాక చనిపోయాడు అనుకో, మనవల్ల మరణాలు చూస్తే సరిపోయేది. ఒక ఆశా జీవి. కానీ ఎవరిని ఎప్పుడు పిలవాలో అది ఎవరి నిర్ణయం? దేవుని నిర్ణయం. అందులో ఒక్కొక్కటి మనం దాటినప్పుడు అమ్మయ్య ఇది చూడగలిగా నేను అనుకోవాలి తప్ప అది చూస్తేనే కానీ చావనని ఎప్పుడూ అనుకోకూడదండి. ఇది చూస్తేనే కానీ. మా నాయన మాట ఉండేది, నీ పిల్లలను కూడా చూశాక చచ్చిపోతాను బాబా అని. చాలా మంచిదన్నా నేను. ఆ తర్వాత ఏమన్నా తెలుసా? నీ పిల్లలను కూడా చూసేస్తే ఇంకా చచ్చిపోతాను అన్నది. అంత అవకాశం దేవుడు ఇవ్వలా. పాపం గుడివాడే చచ్చిపోయిందమ్మా. అంటే ఆశ తగ్గుతుందా? మనవాళ్ళు చూసింది ముని మనల్ని చూడాలంట. ఇది అందరికీ సహజమైన కోరికే. కానీ ఇవి ఏంటంటే, ఒక భర్త విషయంలో ఇంత ఆనందాన్ని పొందగలిగాను, ఒక తండ్రి విషయంలో ఇంత ప్రేమను పొందగలిగాను, అంతవరకే దేవుడు పిలిచాడు అని ఆలోచించాలి తప్ప అలా ఆలోచించే వారుగా ఉండాలనే దావీదు అంటున్నాడు. నేను ఇప్పటివరకు నీతో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను ఉండను. కానీ నువ్వైతే బాధపడద్దు, దుఃఖపడద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి ఏం చేయమన్నాడో తెలుసా? నీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనుసరించి నడుచుకో. నువ్వు దేవుణ్ణి అయితే వదలవు. ఎందుకంటే ఎప్పుడు నీకు తోడుగా ఉండేది దేవుడే. ఆయన వదిలేస్తే నీకు న్యాయం ఎవరు చేయరు. కాబట్టి నేను లేకపోయినా దేవుడు నీకు ఉండాలంటే నువ్వు దేవుని మందిరాన్ని మాత్రం వదలొద్దని చెప్పాడు. అది ముందే తెలిసినటువంటి దావీదు తాను చనిపోబోతున్నటువంటి సొలొమోనుకు చెప్పిన మాట. అది అద్భుతమైన మాట అండి. ఇలా ఇంకొక ఆయనకి తెలిసిందండి. ఇంకొక ఆయనకి నీకు పిలుపు వచ్చేస్తుంది, ఈరోజు నేను పిలుస్తానని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఎవరైనా నీవు చనిపోతావు అని తెలిస్తే, దేవుడు పిలుస్తాడు అని తెలిస్తే ఆ పిలుపు అందకుండా తప్పించుకోవాలనుకుంటారేమో. కానీ ఒక ఆయనండి, దేవుడు నన్ను పిలిచినప్పుడు వెళ్ళకుండా వీళ్ళు ఎవరైనా ఆపేతారేమని భయపడ్డాడండి. ఎవరు ఆపేతారని? దేవుడు నన్ను పిలిస్తే వీళ్ళు ఆపేతారేమని భయపడ్డాడు. ఎందుకంటే పిలిస్తే చాలు అని కోరుకుంటున్నాడు ఆయన. ఆయన మహాప్రవక్త, వాక్యం ఎరిగినటువంటి వాడు. ఆయన ఎవరంటే, రాజుల 2వ గ్రంథములో 2వ అధ్యాయం మీరు చదివినట్లయితే 1 నుంచి 11 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. 2:1 యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల్ నుండి వెళ్ళుచుండగా. మీరు ఒకసారి ఈ వచనాన్ని వ్రాసుకోండి, మీకు అనుకూలమైన టైంలో దాన్ని చదవండి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే,
ఏలియా అనేటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడు ఉన్నాడు. ఈ ఏలియా అనే సేవకుడికి తెలియపరచబడిన విషయం ఏంటంటే, ఈరోజు నీకు ఫోన్ వస్తుంది, ఈరోజు నీకు కాల్ వస్తుంది, ఈరోజు దేవుడు నిన్ను పిలిచేస్తాడు, కాబట్టి రెడీగా ఉండమని చెప్పాడు. కానీ ఈ విషయం ఏలియాను దేవుడు పిలుస్తాడని ఏలియాకు మాత్రమే కాకుండా పక్కన ఎలీషా కూడా తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? ఎలీషా కూడా తెలిసిపోయింది. ఈయన చనిపోతాడని వెనకున్నటువంటి వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? స్వార్థపరులైతే చచ్చిపోయేవాడితో మనకెందుకు కానీ బతుకున్న వాడితో ఉన్నామని వెళ్ళిపోతారు. ఇది కుటుంబస్తులు కాదు కాబట్టి. కానీ ఏలియా అనేటువంటి ఒక ప్రవక్త తాను చనిపోతాడని తెలిసి వాళ్ళిద్దరూ కలిసి గిల్గాలు ప్రాంతానికి వెళ్ళారు. ఇక్కడ ఏలియా అంటాడు 3 సార్లు, ఏలియా అంటాడు 3 సార్లు ఏమంటాడంటే, అయ్యా నేను గిల్గాలు ప్రాంతానికి వెళ్తున్నా కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో అన్నాడండి. ఎవరిని? ఎలీషాని. నేను గిల్గాలు వెళుతున్నాను, నువ్వు మాత్రం ఇక్కడే ఉండమన్నాడు. ఎలీషా ఏమన్నాడో తెలుసా? నేను యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను వదిలిపెట్టి, అంటే ఈయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన పిలిచినప్పుడు ఆయనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను. ఇందులో ఎంతమంది రెడీగా ఉంటారండి? ఎంతమంది అనుకుంటారండి శేఖర్ గారిని దేవుడు పిలిచాడు, నన్ను ఇప్పుడు పిలుస్తాడు అనుకుంటారా ఎవరైనా? నన్ను కూడా పిలిస్తే బాగుండు అనుకుంటారు ఎవరైనా? పిలుపు వచ్చే పరిస్థితులు కనపడితేనే మనం గుండె దడొచ్చేసి పరిగెట్టేద్దాం, చచ్చిపోతామని భయం. కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడండి. ఏలియా తాను మరణిస్తాడని తెలిసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతా అన్నాడు. నేను అక్కడికి వెళ్తున్నాను చెప్పట్లా, నేను వేరే ఊరు వెళ్తున్నాను బాబు, నువ్వు మాత్రం ఇక్కడ ఏమన్నాడు. దానికి ఎలీషా అంటాడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నేను వదిలిపెట్టి నేను ఉన్నాను. అక్కడి నుంచి వారు గిల్గాల నుంచి బేతేలుకి వెళ్ళారు. బేతేలు ప్రాంతానికి వెళ్ళినగానే అక్కడ ఎలీషాని అందరూ చూశారు. పక్కనటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి ఏమన్నారో తెలుసా? ప్రవక్తలు అన్నారండి, దయచేసి ఫోన్లు బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి, దయచేసి ఆఫ్ చేయండి. ప్రార్థనకు వచ్చినప్పుడు ఈ కాలు గురించి వినేటప్పుడు ఆ కాళ్ళు ఏమి తీకండి. డిస్టర్బెన్స్ ఎక్కువ అవ్వట్లేదా? దేవుని పిలుపు వచ్చినా సరే అది ఆపుతాయా? 3 ఫోన్లు రింగ్ అయినాయి అప్పుడే, ఇంత డిస్టర్బెన్స్ చేశారు అప్పుడే. ఇక మీదట ఎప్పుడు ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదని హృదయపూర్వకంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. దయచేసి ఫోన్లు ఎవరు తీసుకురాకండి. ఫోన్ లేకపోతే ఉండలేను అనుకుంటే బయటికి రావకుండా. కాబట్టి ఎవరు ఫోన్ లేదు, ఏం మాట్లాడద్దు. నేను కూడా ఈ పాయింట్ ముగించేద్దాం అనుకుంటున్నా, ఫోన్లు ఎక్కువ వస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళిరువురు కూడా అనగా గిల్గాల నుంచి బేతేలుకి వెళ్ళగానే బేతేలులో ఉన్నటువంటి కొంతమంది ప్రవక్తలు వచ్చి అన్నారు, నువ్వు ఎలీషా ఏలియా వెనకాల తిరుగుతున్నావేంటి? ఏలియా ఈరోజు చనిపోతాడు తెలుసా అన్నారంట. ఆల్రెడీ ఈయనకి తెలుసు ఏమని, ఏలియా చనిపోతాడని. వాళ్ళు వచ్చి నువ్వు వెనకాల పడి వెళ్తున్నావే, ఆయన ఈరోజు చచ్చిపోతాడు తెలుసా అన్నారు. దానికి ఎలీషా ఏమంటాడో తెలుసా? ఈ మాట నాతో అన్నారు కానీ నాకు ఈ విషయం తెలిసినట్టుగా మీరు ఆయనతో ఉండద్దు, దయచేసి మీరు మాట్లాడొద్దు అంటాడు. ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? ఏలియా చనిపోతాడనే విషయం ఎలీసాకు తెలుసని కనుక ఏలియాకు తెలిస్తే రావద్దంటాడని, ఆయనతో పాటు ఈయన కూడా వెళ్ళిపోదామని. దయచేసి ఆయన చనిపోతాడనే విషయం నాకు తెలుసని మీరు మాత్రం ఆయనకి చెప్పకండి అని ఇలా అంటాడండి. సైగ చేశాడంట. అక్కడి నుంచి మళ్ళా వీడు వదలట్లేదు అని ఆయన మళ్ళా బేతేలు నుంచి ఎరుకో ప్రాంతానికి బయలుదేరి, ఎలీషా నన్ను దేవుడు ఎరుకో రమ్మన్నాడు, నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇల్లు వస్తా అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? నేను మాత్రం వదిలిపెట్టను, ఎరుకో నేను కూడా వస్తా, నా ఛార్జీలు నేనే పెట్టుకుంటా, నా ప్రయాణం నేనే చేస్తా, నీకు బాధ ఏంటి? నేను మాత్రం వదిలి ఏదైనా చేయమని కానీ నేను వదిలేయమని మాత్రం చెప్పొద్దు అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఎరుకో వెళ్ళారండి. అక్కడ కూడా కొంతమంది వచ్చి అంటారు, ఈయన వెనకాల వచ్చాడండి, తిరిగి నీతో రావడం తెలుసా అన్నారండి. అక్కడ కూడా అంటాడు, నేను మాట్లాడుతున్నా నాకు తెలుసు కానీ మీరు దీని గురించి
ఎందుకంటే నాకు తెలిసని ఆయనకి తెలిస్తే నన్ను ఆపేస్తాడేమో. ఎంత అద్భుతమో చూసారా? చనిపోయే వ్యక్తి వెనకాల నేను కూడా చనిపోదాం అనుకోవటం, ఆ పిలుపు కోసం ఆరాటపడటం, విశ్వాసాన్ని కలిగి ఉండటం. ఇది జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వదిలిపెట్టేప్పటికి అప్పుడు అంటాడు ఆయన, మళ్ళీ అంటాడు మూడోసారి ఏలియా అంటాడు, ఈ యెరికో నుంచి దేవుడు నన్ను యోర్దాను ప్రాంతానికి రమ్మంటున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపో, నేను యోర్దాను ప్రాంతానికి వెళ్తానన్నాడు. అప్పుడు అదే పని, నేనైతే వదలను. చనిపోతాడని తెలిసిన అతనికి ఆలోచన చూడు, నేనైతే వదలను అని చెప్పి మళ్ళీ ఇద్దరు యోర్దాను ప్రాంతానికి వెళ్ళారు, యోర్దాను అవతలకి వెళ్ళారు. చివరికి వాళ్ళిద్దరిని విడదీసి ఏంటో తెలుసా? సుడిగాలు వచ్చి వాళ్ళిద్దరిని ఇలా ఎడగొడితే అప్పుడు వాళ్ళు ఇలా విడిపోతే దేవుడి పిలుపుని బట్టి ఏలియా అగ్ని రథాల మీద ఆరోహణమే వెళ్ళిపోయాడు. అంత నిరీక్షణ కలిగిన వాడుగా ఎలీషా ఉన్నాడు కనుక ఆ ఏలియా యొక్క ఆశీర్వాదాల్లో ఆత్మ పాలుల్లో 2 పాలు ఎవరికి వచ్చినాయి తెలుసా? ఎలీషాకు వచ్చినాయి. అంటే ఒక ప్రవక్తగా ఇంత గొప్పదైనటువంటి కార్యాన్ని చూడగలిగాడు. కారణం అంటే తెలుసా? పిలుపును గురించినటువంటి ఆలోచన తెలుసు. ఇక్కడ 2 విషయాలు చెప్పాను. దావీదుకు తన పిలుపు ముందే తెలిస్తే తన కొడుకు చెప్పిన మాట ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, దేవుని మాత్రం వదిలిపెట్టద్దు. ఏలియాకి తన పిలుపు ముందే తెలిస్తే అందరికీ దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు తప్ప 2 రోజులు ఎక్కడైనా ఆగిపోదాం అనుకోలేదండి. ఎవరికైనా మీకు పిలుపు వస్తుందని ముందే తెలిస్తే అందరు ఇలాగే అనుకుంటారు, దాన్ని ఎవరు ఆపలేరు కనుక. అది కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి తెలిసిన ఆయన అదే అనేవాడు, ఆయన పిలుపుని బట్టి నేను వెళ్ళిపోతున్నాను, మీరు నిబ్బరం కలిగి ఉండండి, ధైర్యాన్ని కలిగి ఉండమని చెప్పేటువంటి వాడు ఆయన. ఇది 2వ విధానంలో పిలుపు విషయంలో పిలుపు ముందే తెలిస్తే వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు. ఇక చివరిగా 3వది, పిలుపులో 3వది ఏంటంటే దేవుడు ఈ దినాల్లో దేవుడు సుమారు ప్రతి మనిషిని కూడా 3 రకాలుగా పిలుస్తాడు. 3 రకాలుగా పిలుస్తాడు. స్కూల్లో కూడా 3 బెల్లలు ఉంటాయి. ఏం బెల్లవి? బెల్లల పేరు చెప్పండి. ఫస్ట్ బెల్ల ఏమంటారు? ఫస్ట్ పెట్టేయడం బెల్లం. ఫస్ట్ ఒక బెల్ల పెడతారు, నార్మల్గా బెల్ల కొడతారు, తర్వాత వార్నింగ్ బెల్ల కొడతారు, తర్వాత ఫైనల్ బెల్ల కొడతారా కొట్టరా? ఫస్ట్ నార్మల్గా బెల్ల కొడతారు. ఆ బెల్ల కొట్టగానే ఎవరికి వాడే బుక్స్ అని రెడీ చేసుకుని ఉండాలి. నెక్స్ట్ది వార్నింగ్ బెల్లం. ప్రతి ఒక్కరు కూడా ఆ బెల్లను బట్టి త్వరపడి సిద్ధపడి అనుకున్న బ్రేకులు అనుకొచ్చేయాలి. నేను వీళ్ళ స్కూల్కి వెళ్తా, వాళ్ళకంటే బాగా నాకు తెలుసు. ఫైనల్ బెల్ల కొట్టాడా ఇంకా వాడు అసెంబ్లీలోకి వెళ్ళడానికి ఉండదు, ఉన్న పాలంగా నుంచోవలసిందే ఫైనల్ బెల్లకి. అందుకే వీళ్ళు గేటు దగ్గర బుక్స్ మొదలుపెట్టి మరి పరిగెడతా ఉంటారు. వాళ్ళు ఫైనల్ బెల్ల అయితే కనుక ఇంకా వాళ్ళు లోపలికి వెళ్ళటాక లేదండి. ఇలా ప్రతిదానికి 3 బెల్లు ఉంటాయి. అలాగే దేవుడు కూడా ప్రతి మనిషికి 3 సార్లు పిలిపిస్తాడు. 3 పిలుపులు ఉంటాయి. ఈ పిలుపులు లోకంలో మనుషులు మూఢనమ్మకంగా పిలుస్తారండి. ఈ పిలుపు చచ్చిపోయాక పిలుపులు కాదండి. చాలామంది చనిపోయిన తర్వాత అన్యులు చేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కొంతమంది చేస్తున్నారండి. చనిపోయిన తర్వాత చెవుకాడికి వెళ్ళి 3 సార్లు పిలుస్తారంట. అది కూడా 3 సార్లు దింపి, ఎక్కడ దింపి? 3 సార్లు దింపి తీస్తారు. వీధిలోకి వెళ్ళిన తర్వాత పెట్టి కిందకి దింపి రామారావులే అంటారంట. లెగుతాడేమో. మళ్ళీ ఇంకో వీధిలోకి వెళ్ళాక దింపి రామారావులే అంటారంట. లెగుతారేమో. 3 సార్లు పిలవాలంట. ఈ లోపు ఏమాత్రం జీవమన్నా బయటకు వస్తాడేమో అని. ఇంకా తర్వాత పిలిచినా లెగిసినా చంపేస్తామని అర్థం అనమాట. కానీ బైబిల్లో చచ్చిపోయిన తర్వాత పిలుపుల గురించి లేదండి. బ్రతుకుండగానే ప్రతి ఒక్కరిని దేవుడు 3 రకాలుగా పిలుస్తాడు. ఈ 3 రకాల పిలుపులను బట్టి అతని జీవితాన్ని మార్చుకోవాలి. ఈ 3 రకాల పిలుపుల గురించి బ్రతుకుండగానే తెలియాలి. అందులో మొదటి పిలుపు ఏంటంటే తెసలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో 2:14 2:14
2వ అధ్యాయం 14వ వచనం. మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అని మాట రాయబడి. ఇందాక చెప్పింది ఒకటి జోక్ ఇప్పుడు అర్థమైంది నాకు. మీ స్కూల్లో ఫస్ట్ బెల్ ఏంటంటే బ్రేక్ బెల్ అంటారు. ఫస్ట్ బెల్ బ్రేక్ బెల్ అంట. మిగతా బెల్లతో సంబంధం లేదు. ఇంకా బ్రేక్ బెల్ అంటే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే దేవుడు ఫస్ట్ పిలుపు ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని కూడా సువార్త ద్వారా పిలుస్తాడండి. ఇది ఫస్ట్ పిలుపు. ఆయన మా సువార్త వలన మిమ్ములను పిలిచెను. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఈ పిలుపు అందరికీ పిలుపే. ఈరోజు మందిరంలో ఉన్న వాక్యం వింటున్నాం, ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యం వింటున్నాం, ఇదే మళ్ళీ యూట్యూబ్ ద్వారా అనేక మంది వింటున్నారు. ఇదంతా ఏంటో తెలుసా? దేవుడు నిన్ను పిలిచేటువంటి విధానం. ఫస్ట్ దేవుడు సువార్త ద్వారా పిలుస్తాడు. మనందరికీ తెలిసిన వాక్యం మత్తయి సువార్త 11:28. ఎవరు చెప్పగలరు? మత్తయి 11:28. ప్రయాసపడే భారం మోసుకుని సమస్త జనులారా నా ఎందుకంటే రాజకుమార్ దగ్గరగా, నాసిర గారి దగ్గరగా. ఇది ఎవరు పిలుపది? దేవుడే పిలుస్తున్నాడు. సమస్త జనులారా, ఇది మొదటి పిలుపు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యెషయా గ్రంథం మనం చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏంటో తెలుసా? రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపము రక్తం వలె ఎర్రనమైనను హిమము వలె తెల్లపరచబడును. మళ్ళీ ఏమంటే అక్కడ రండి, ఇది దేవుని పిలిపే. రండి, మీ పాపాలు ఎలాంటివి అని నేను కడుగుతాను. ఎలా పిలుస్తున్నాడు? సువార్త ద్వారా, వాక్యము ద్వారా అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. అందరూ రండి, మీ భారాలు తీసివేస్తాను. అందరూ రండి, మీ పాపాలు నేను క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. మార్కు సువార్త 16:16 ఎవరికి? 15 ఎవరికి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడు? ఈ సువార్త. అందరికీ ఈ ఫోన్ చేయండి, ఈ కాల్ చేయండి. ఇది అందరికీ సంబంధించిన కాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవడైతే ఫస్ట్ కాలే తీస్తాడో, ఎవడైతే ఫస్ట్ పిలుపుకే మారతాడో వాడు ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. ఇది ఫస్ట్ కాలు. సువార్త ద్వారా నేను పిలుస్తున్నాను, అది నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు రక్షణ పొందుతాడు. ఇది ఫస్ట్ కాలు. సువార్త ద్వారా దేవుడు పిలిచేది. రెండవ పిలుపు ఏంటంటే, రెండవ పిలుపు ఏమిటి అనగా లూకాసు వార్తలో 13వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు. 7-8 వచనం. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి అన్నులు చెట్టు చూచున్నానని ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని చెప్పాను. అయితే ఆడయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో అన్నాడు వాక్య భాగంలో. ఫస్ట్ ఒక చెట్టుని నాటి దానికి తనకు అనుకూలంగా పెరగమని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానది ఏం కాయలేదు, అంజూరపు కాయలు మాత్రం కాయలేదు. ఇప్పుడు సెకండ్ ఆయన ఎలా పిలుస్తానన్నాడంటే దాని పట్ల కొన్ని కార్యాలు చేస్తానని చెప్పాడు. ఈ అంజూరపు చెట్టుకి ఆ దాసుడు చేసేటువంటి కార్యం ఏంటి? దాన్ని చుట్టూ తవ్వి ఎరువు వేసి దాన్ని నేను బలపరుస్తాను. ఇది రెండవది ఏంటి తెలుసా? దేవుడు తన కార్యాల ద్వారా పిలుస్తాడు. నీవు దేవునికి దూరమైనా నీకు దేవుడు దూరం కాకుండా ఉంటున్నాడు. ఆ చెట్టుకి చుట్టూ బురుజు కానీ, ఆ చెట్టుకి ఎరువు కానీ, దానికి సాదృశ్యమైనటువంటిది ఏంటో తెలుసా? తన కార్యాల వల్ల నీకు బిడ్డలను ఇస్తున్నాడు. నీకు దేవునికి దూరంగా ఉన్న రెండో పిలుపు ఏంటంటే తాను కార్యాల వల్ల నిన్ను పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. బిడ్డలు ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు,
తగినటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. వీటి వలన ఈ కార్యాలు దేవుడు చేసినందుకైనా దేవుని పిలుపు వింటావేమో అని ఆలోచన. ఇది రెండవ కోరికగా, రెండవ పిలుపుగా మనం చూస్తాం. మొదటిది వాక్యం ద్వారా పిలుస్తున్నాడు, రెండవది కార్యాల ద్వారా పిలుస్తున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం విన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారేమో కానీ దేవుని కార్యాలు చూడనివాడు ఒక్కడు కూడా భూమి మీద నీడు ఉన్నాడా? అలా దేవుడు వాళ్ళ విషయంలో కార్యాలు చేస్తున్నాడు అంటే అది కూడా ఒక పిలుపే. లోకాసువార్త 5వ అధ్యాయం మీరు పరిశీలన చేస్తే పేతురు గారు వల వేయడానికి, చేపలు పట్టడానికి వల వేస్తే ఎన్ని చేపలు పడినాయి? 2 దోణెలంట. ఈ కార్యం ఎందుకు చేశాడు? ఆ కార్యం జరగగానే పేతురు అంటాడు, అయ్యా ఈ కార్యము నా ఎడల చేసే అంత గొప్పవాడిని నేను కాదు అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, ఈ కార్యము కాదు, ఈ చేపలు కాదు, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానన్నాడు. పేతురు గారి విషయంలో ఆ కార్యమే జరగకపోతే క్రీస్తు తను పిలుస్తున్నాడనే విషయం అర్థమయ్యేది కాదు. పేతురు గారికి విస్తారమైన చేపలిచ్చి దేవుడు కార్యం చేసి పిలిచాడు. మరి మీ జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నాడు, అది కూడా పిలుపే. ఇది రెండవ పిలుపు. ఇంకా మూడవ పిలుపు ఏంటో తెలుసా? ఇది ఫైనల్ కాల్. ఇంకా ఈ కాల్ వచ్చిన తర్వాత ఎవడో ఆపలేడండి, ఎవడు ఏం చేయలేడు కూడా. సువార్త ద్వారా పిలుస్తున్నప్పుడు కొంచెం లేటుగా ఎత్తినా పర్లా, కార్యాలు జరుగుతున్నప్పుడు కొంచెం లేటుగా స్పందించినా పర్లా, ఫైనల్ కాల్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఆలస్యం చేసినా దాని విషయంలో నువ్వు ఏం చేయాలనుకున్నా ఏం చేయలేవు. ఫైనల్ కాల్ రాకమునిపే దేవుని పిలుపును మనం అందుకున్న వాళ్ళంగా, లోబడేటువంటి వాళ్ళంగా ఉండాలి. బైబిల్లో ఒక ఆయనకి ఫైనల్ కాల్ వచ్చింది. అదే లోకాసువార్తలో మనం చదువుకుంటాం. 12వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నట్లయితే, లోకాసువార్త 12వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రాణముతో, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సమకూర్చబడినది సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుంటున్నాడంట. అంటే వీడికి సువార్త ద్వారా పిలిపెట్టిన మొత్తం అంటే వినపట్ల, దేవుడు విస్తారమైన పంట ఇచ్చాడు వినపట్ల, ఆరోగ్యం ఇచ్చాడు అర్థం అవ్వట్ల, కుటుంబం ఇచ్చాడు అర్థం అవ్వట్ల. పైగా ఏమన్నాడో తెలుసా? ఇంత ఆహారం ఉంది కాబట్టి తినేద్దాం, కుటుంబం ఉంది కాబట్టి ఆనందిద్దాం అనుకుంటాడు తప్ప ఇది దేవుడు తన ఎద్దుకు రావటానికి ఒక పిలుపు అని అర్థం అవ్వలేదండి. అలా మాట్లాడినప్పుడు అతని విషయంలో దేవుడు ఒకటే అనుకున్నాడు, తనకి 3వ పిలుపు ఇచ్చి 4వ పిలుపు అవకాశం ఇవ్వకూడదు. ఇంకా సువార్త ద్వారా పిలిచాను వినలేదు, కార్యాలు చేసి పిలిచాను వినలేదు, ఇంకా వీడికి ఫైనల్ కాల్ అని చెప్పి ఇచ్చేసాడు. అడిగి ఏమిటి తెలుసా? అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను. ఆ నైట్ ఆ ఫోన్ వచ్చేసింది. ఏ ఫోన్ వచ్చినా పర్లేదుగా నా ఫోన్ రాకూడదు. ఆ రాత్రి ఆ ఫోన్ వస్తే అతను తనకు కలిగినవన్నీ వదిలేసి వచ్చింది. ఆ ఫోన్ రాకముందు అతను జీవించిన జీవితాన్ని బట్టి అతను దేవునికి దూరంగా త్రోసివేయబడే పరిస్థితి వచ్చింది. ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే, దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఎందుకు అడుగుతున్నావని అడిగే హక్కు ఎవరికీ లేదు. అడిగితే వెళ్ళిపోవటం తప్ప ఎందుకు నన్ను నువ్వు పిలుస్తున్నామని అడిగే హక్కు ఎవ్వరికీ లేదండి. అది ఫైనల్ కాల్, అది అందరికీ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ రాకముందే మొదటి కాలుకు లోబడాలి, రెండవ కాలు కృతజ్ఞత కలిగి ఉండాలి. అప్పుడు 3వ కాలు ఎలా ఉంటుందంటే దావీదులా ఉంటుంది, 3వ కాలు ఏలీయాలాగా ఉంటుంది, లేకపోతే ఈ ధనవంతుడి లాగా ఉంటుంది. బతుకుండగా ఉన్న దాన్ని బట్టి సంతోషించి చచ్చిపోయిన తర్వాత ధనవంతుడు ఏడుస్తూ ఉంటాడు. కనుక మనం కాలోచినప్పటికీ దావీదులాగా, ఏలీయాలాగా మనం ఉండగలిగితే దేవుడు నిజమైనటువంటి కార్యాలు మన ఎడల దేవుడు జరిగిస్తాడు. కనుక ఏర్పాటు చేయమని కుటుంబంలో 3 విషయాలు మీకు తెలియపరిచాను. ఎవరు మన కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయారన్నా అది దేవుని పిలుపు. అలా దేవుడు వాళ్ళని పిలుచుకుంటున్నప్పుడు మనలోంచి 2 మాటలు రాకూడదు. ఏంటి? దేవుడు లేడు, దేవుడు అన్యాయం చేసాడు అనొద్దండి. ఏం చేయాలి? దేవుడే న్యాయం చేయాలని మీరు పోరాడండి, ప్రార్థన చేయండి. ఈ వయసులో నాకు తండ్రి దూరం అయ్యాడంటే దేవుడు దానికి న్యాయం చేయాలి. ఈ వయసులో భర్త పెట్టి దేవుడు నాకు దానం చేయడని దేవుని మందిరంలో పోరాడాలి. దేవునితో పోరాడితే
ప్రార్థన చేస్తే దేవుడే ఉన్నతమైనటువంటి మార్గాలు మనకు చూపిస్తాడు. కానీ ఈ కలిగిన నష్టం కంటే ఎక్కువైన నష్టం మనం ఎప్పుడు పొందుకుంటామంటే దేవునికి దూరమైనప్పుడు, దేవుడు లేడన్నప్పుడు. కనుక దేవునికి దగ్గరగా ఈ కుటుంబం ఎంత ఉంటే అంత ఘనంగా వాళ్ళని అన్ని విషయాల దేవుడు హెచ్చిస్తాడు. అలాంటి ఆశీర్వాదం అనేది వరలక్ష్మికి, అభిలాష్కి, అఖిలకు, వారి కుటుంబానికి, అలాగే మనందరి కుటుంబాలు కూడా ఇదొక హెచ్చరికగా ఉన్నట్లుగా మన హృదయాల్లో దేవుడు వాక్యాన్ని ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ తిరిగి సమయాన్ని సోదరులు